అక్కడ ఇద్దరు మంత్రుల అనుచరులు ఓ భూభాగోతంలో ఎంటర్ అయ్యారా? ఒకరు కబ్జాకు ప్రయత్నిస్తే మరొకరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? మ్యాటర్ బాగా ముదిరిపోయి కాంగ్రెస్ పార్టీలోనే రచ్చకు దారితీసే ప్రమాదం ఉందా? ప్రభుత్వ భూమి విషయంలో అంత జరుగుతుంటే రెవెన్యూ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోంది? ఎక్కడ జరుగుతోంది తంతంతా? ఏంటా కబ్జా కహాని? చూద్దాం. ఖమ్మం నగరానికి ఆనుకుని ఉన్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో భాగమైన దాదాపు 4 కోట్ల విలువైన భూమి కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసింది. ఇందులో ఇద్దరు మంత్రుల అనుచరులు ఇన్వాల్వ్ అవడంతో మ్యాటర్ మాంచి రసవత్రంగా మారింది. కబ్జా చేయాలని ఒక వర్గం, కాపాడాలని మరో వర్గం ప్రయత్నిస్తున్నాయన్న ప్రచారం ఇంకా ఆసక్తి రేపుతోంది. ఇక్కడ 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో కొందరు ఇళ్లు కట్టుకోలేదు. దాంతో అవి తిరిగి ప్రభుత్వ పరమైపోయాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో ఈ భూముల మీద కొంతమంది నేతల కన్నుపడింది. ఆ సంగతి గ్రహించిన అధికారులు విచారణ జరిపి ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టి ఫెన్సింగ్ వేశారు. కానిప్పుడు మళ్లీ అదే ల్యాండ్ మీద కబ్జా గద్దల కన్నుపడిందట. అనుకున్నదే తడవుగా కొందరు రంగంలోకి దిగి వాళ్ల స్టైల్లో పని మొదలుపెట్టారు. నిజమైన లబ్ధిదారులు ఎవరో తెలియదు కానీ ఆ పేరుతో కొందరిని తీసుకొచ్చి వాళ్లని ముందు పెట్టి జేసీబీలతో చదును చేయడం వివాదాస్పదమైందే. అదే ఏరియాకు చెందిన తాజా మాజీ కార్పొరేటర్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అటు జేసీబీని తీసుకొచ్చిన వ్యక్తి రాష్ట్ర మంత్రి ఒకరికి ముఖ్య అనుచరుడు కావడం, అలాగే అడ్డుకున్న తాజా మాజీ కార్పొరేటర్ మరో మంత్రికి కావాల్సిన వ్యక్తి కావడంతో ఈ వ్యవహారం మామూలు కంటే ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా మారిందే. ఇలా భూమి విషయంలో అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకోవడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడ జోక్యం చేసుకుంటే ఎట్నుంచి తంటా వస్తుందో అన్న అనుమానంతో జస్ట్ సినిమా చూస్తూ ఉండిపోయారట. ఖమ్మం 8వ డివిజన్ పరిధిలోని గోపాలపురం, ఎల్బీనగర్, సాగర్ ప్రధాన కాల్వ సమీపంలో ఉన్న భూమికి సంబంధించిన వివాదమిదే. వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని ఈ భూముల్లో 2004లోనే రెండు వైపులా కలిపి దాదాపు 2000 మంది పేదలకు పట్టాలిచ్చారు. చాలా మంది ఇళ్లు కట్టుకున్నారు. మొత్తం 4 సర్వే నెంబర్లలో పెద్ద కాలనీయే ఏర్పడింది. అయితే అప్పుడు పట్టాలు పొందిన వారిలో 40 మంది మాత్రం ఇల్లు కట్టుకోలేదు. రేకుల షెడ్లు మాత్రం వేసుకుని వదిలేశారు. సమీపంలోని ఒక ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్ ఉండడంతో దాని కాలుష్యం కారణంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేకపోయారట. 22 ఏళ్ల తర్వాత విద్యుత్ ప్లాంట్ మూతపడిపోవడంతో కాంగ్రెస్లోని ఒక చోటా నేత కళ్లు ఈ ఖాళీ స్థలంపై పడ్డాయి. సుమారు 1.5 ఎకరం ఉండే ఈ భూమి ధర కోట్లు పలుకుతోంది. దీంతో అధికారం మాటున దర్జాగా కబ్జాకు తెరలేపారు. ఈ క్రమంలో వివాదం చెలరేగి వాగ్వాదంతో పాటు బాహాబాహికి దిగారు. కొందరు లబ్ధిదారుల పేరుతో రికార్డులు తారుమారు చేసి బోడా శ్రవణ్ అనే నాయకుడు ఆ భూమిని చదును చేస్తూ ఉండగా వివాదం రేగిందే. ఆ కబ్జా ప్రయత్నాన్ని మరో కాంగ్రెస్ నాయకుడు సైదులు అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గతంలోనే ఇలాంటి వివాదం తలెత్తి ఫెన్సింగ్ వేసినా ఇప్పుడు లబ్ధిదారుల పేరుతో జేసీబీ తీసుకునొచ్చి చదును చేస్తున్న కాంగ్రెస్ నాయకుడి మీద ఆరోపణలొస్తున్నాయి. ఆయనకు మరికొందరు కాంగ్రెస్ నేతల మద్దతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. 2004లో పట్టాలు పొందితే 2 దశాబ్దాల తర్వాత ఇప్పుడు వాళ్ల పేరుతో మళ్లీ స్థలం కోసం ప్రయత్నించడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఏకంగా జిల్లా కలెక్టర్కే తప్పుడు సమాచారం ఇచ్చినట్టు కూడా ఆరోపణలున్నాయి. సాధారణంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైనా కబ్జా చేస్తుంటే విపక్షం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. రచ్చ రచ్చ అవుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోని 2 వర్గాలు కొట్లాడుకోవడం ఆసక్తిగా మారిందే. జనం మాత్రం ఎవరు అడ్డుకుంటే ఏం గాని కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మాత్రం కబ్జా అవ్వకుండా కాపాడారని అంటున్నారు.